శతక సాహితీ సరస్వతికి నమస్కారం. గత జన్మ సుకృత సత్కారణంబున చేసి గురుడు పంచాక్షరి గరిమనొసగు. గత జన్మ సుకృత సత్కారణంబున చేసి పంచాక్షరి మంత్ర పఠన గల్గు. గత జన్మ సుకృత సత్కారణంబున చేసి పంచాక్షరిని సిద్ధిబడయనగును. గత జన్మ సుకృత సత్కారణంబున చేసి పంచాక్షరియే మోక్షపదము చూపు. దుష్కృతులకిది గల్గుట దుర్ఘటంబు, సుకృత మతులకు దొరకుట సులభమగును. భావభవభంగ గౌరీ హృత్పద్మభృంగ రాజిత శుభాంగ రేపాల రాజలింగ. ఓ శివభక్తులారా, గత జన్మ సుకృత సత్కారణంబున చేసి గురుడు పంచాక్షరి గరిమనొసగు. మీరు ఇంత క్రితం జన్మలలో చేసినటువంటి పుణ్యముల ఫలం వల్ల ఈ జన్మలో సద్గురువైనటువంటి వారు మిమ్ములను చేరదీసి ఈ పంచాక్షరి మంత్రాన్ని మీకు ఉపదేశిస్తారు. పంచాక్షరి మంత్రోపదేశం మీకు జరిగిందంటే అది ఈ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫలం వల్ల మాత్రం కాదు. గత జన్మ సుకృత సత్కారణంబున చేసి, క్రితం జన్మల్లో చేసినటువంటి మంచి పనులు, పుణ్యఫలములు, వాటి వల్ల మాత్రమే ఈ జన్మలో మీకు పంచాక్షరి మంత్రం దగ్గరవుతుంది. అటువంటి పుణ్యశాలిని మాత్రమే ఒక సద్గురువు చేరదీసి ఈ పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశిస్తాడు. గత జన్మ సుకృత సత్కారణంబున చేసి పంచాక్షరి మంత్ర పఠన గల్గు. పూర్వజన్మలో చేసుకున్న పుణ్యముల ఫలం వల్ల ఒక సద్గురువు చేరదీసి ఈ జన్మలో పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించినప్పటికీ కూడా ఆ పూర్వజన్మ పుణ్యఫలం ఇంకా గాఢంగా ఉంటే కానీ ఈ జన్మలో పంచాక్షరి మంత్ర పఠన గల్గు. ఈ పంచాక్షరి మంత్రాన్ని నిరంతరం స్మరిస్తూ జపిస్తూ సాగేటువంటి స్థితి ఏర్పడదు. కనుక దీనికి కూడా పూర్వజన్మ పుణ్యం కావాలి. గత జన్మ సుకృత సత్కారణంబున చేసి పంచాక్షరిని సిద్ధిబడయనగును. ఏ పూర్వపుణ్యం వల్ల పంచాక్షరి మంత్రోపదేశం జరిగి ఆ పంచాక్షరి మంత్ర పఠనం జపము సాగితే అప్పుడు కలిగేటువంటి సిద్ధి కూడా పూర్వజన్మ పుణ్యం ఉండాలి. లేకపోతే పూర్వవాసనలు మళ్ళీ చెదురుబాటుకు లోనయ్యేలా చేస్తాయి. అటువంటి పూర్వవాసనలు ఏవి కూడా ఆ దుర్వాసనలు లేకుండా ఉన్నటువంటి స్థితిలోనే ఈ ఉపదేశానికి తగినటువంటి జపము, ఆ జపమునకు తగినటువంటి ఫలసిద్ధి కూడా కలుగుతుంది. గత జన్మ సుకృత సత్కారణమున చేసి పంచాక్షరియే మోక్షపదము చూపు. మీ పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫలం వల్ల మీ దగ్గరకు వచ్చినటువంటి ఈ పంచాక్షరియే మీకు మోక్ష మార్గాన్ని ఏర్పరుస్తుంది. ఆ మోక్ష మార్గంలో సాగేలా ముందుకు మిమ్మల్ని నడుపుతుంది. దుష్కృతులకిది గల్గుట దుర్ఘటంబు. దుష్టమైనటువంటి భావములు కలిగిన వారు, చెడు నడత నడిచేటువంటి వారికి ఇది కలగటం అనేటువంటిది దుర్ఘటంబు, ఇది జరగదు. సుకృత మతులకు దొరకుట సులభమగును. సుకృతం చేసుకున్నటువంటి వాడికి ఈ శివభక్తి, ఆ శివుణ్ణి నిరంతరము కూడా హృదయంలో నిలుపుకుంటానికి కావలసినటువంటి పంచాక్షరి ఇవి దొరకటం అనేది చాలా తేలికైనటువంటి విషయం. ఓం నమః శివాయ.